భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో గత వారం తాత్కాలికంగా మూసివేసిన 32 విమానాశ్రయాల్లో పౌర విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. కాల్పుల విరమణ కారణంగా పరిస్థితులు మెరుగుపడటంతో విమానాశ్రయాలను తిరిగి తెరిచినట్టు పేర్కొంది. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల దృష్ట్యా గత వారం ఉత్తర పశ్చిమ భారత్లో 32 విమానాశ్రయాల్లో పౌర విమాన సర్వీసులను నిలిపివేశారు. తొలుత ఈ నెల 15 వరకు ఎయిర్పోర్ట్లను మూసివేయాలని భావించినా కాల్పుల విరమణ కారణంగా పరిస్థితులు మెరుగుపడటంతో తెరిచారు. ప్రయాణికులు ఎయిర్లైన్స్ వెబ్సైట్ పరిశీలించాలని ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సూచించింది. ఈ ఆపరేషన్ సింధూర్కు సంబంధించి కాల్పుల విరమణకు సంబంధించి విశ్రాంత మేజర్ భరత్ రెడ్డి గారు మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. నమస్తే భరత్ రెడ్డి గారు. నమస్కారం అండి. ఈరోజు మధ్యాహ్నం జరగాల్సిన ఈ చర్చలు సాయంత్రానికి వాయిదా పడ్డాయి. కారణం ఏదైనా స్పెసిఫిక్ గా ఉందా? అలాగే 8 గంటలకి ప్రధానమంత్రి కూడా మీడియా బ్రీఫింగ్ ఇచ్చే అవకాశం ఉంది. అంటే కాన్ఫిడెంట్ గా ఈరోజు ఏమైనా ఒక ఒప్పంద పత్రాలు ఏమైనా జరుగుతాయా? సో మోస్ట్ లైక్లీ అండి, మీరు ఒకవేళ చూసుంటే ఇవాళ సెకండ్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన దాంట్లో మనకి కొత్తగా అవగతమైన విషయాలు ఏమీ లేవు, మీరు చూసే ఉంటారు. సో నాకు తెలిసి ఏవైతే చర్చలు ఇవాళ జరుగుతున్నాయో మన దేశాధినేతల మధ్యలో, పాకిస్తాన్ దేశాల మధ్యలో, అవి ఒక కొలిక్కి రాకపోయి ఉండొచ్చు. అందుకోసం ఆ గ్యాప్ ఏదైతే ఉందో మన ప్రజలు కింద మీద అవుతారు, మన ప్రజలు ప్రశ్నలు అడుగుతారని ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుంటారండి. నంబర్ 1. నంబర్ 2, నేను ఇంతకుముందు కూడా మన శ్రోతలందరికీ చెప్పాను, ఈ పాజ్ ఏదైతే జరిగిందో, దేనైతే మనం సీజ్ ఫైర్ అంటున్నామో, ఇది కేవలం వాళ్ళు అడిగారు కాబట్టి ఒక చిన్న టైం పాస్ లాగా, టైం ప్లీజ్ అంటాం కదా మనం గేమ్ లో, అలాగా ఇది జరుగుతోంది. కాకపోతే పాకిస్తాన్ గొంతుక ఏదైతే మన చేతిలో ఉందో ఇవాళ, దాని నుంచి మనం మన పౌండ్ ఆఫ్ ఫ్లెష్ ఏదైతే ఎక్స్ట్రాక్ట్ చేయాలో అది యుద్ధం ద్వారానే కాదు, చర్చల ద్వారా కూడా మనకి కావాల్సింది మనకు వస్తే, అంటే మనకి కావాల్సింది ఏంటండి, 2-3 విషయాలే. మనకు కావాల్సింది శాంతి, సుస్థిరత. ఇవి 2 మనకు యుద్ధం చేయకుండా టేబుల్ పైన కూర్చొని కూడా వస్తే, ఆ గ్యారంటీస్ ఏమైనా వస్తే, అది కూడా భారతదేశానికి ఏదైతే మనం ఒక ఆబ్జెక్టివ్ తీసుకొని బయలుదేరామో అది మనకు చేకూరినట్టే అవుతుంది. So let us wait Andy, and I think Prime Minister, if he has already given the time for his address to the nation, probably he will include these things in his address as well. So I think things are positive Andy. ఎందుకంటే మీరు ఇవాళ మన షేర్ మార్కెట్ ని కూడా చూశారు, కానీ వీరి ఎరగకుండా 800-900 పాయింట్లు పైకి వెళ్ళింది అంటే భారత ప్రజలు అండ్ విదేశీయులు, FIIs కూడా, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ కూడా, ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇప్పుడు ఏదైతే పరిస్థితి ఉందో దాన్ని హర్షిస్తున్నారు అని అర్థం. కాబట్టి ఐ థింక్ దీస్ ఆర్ ఆల్ గుడ్ ఇండికేషన్స్ అండి. రైట్ భరత్ గారు, ఈ భారత్ జరిపిన దాడిలో హతమైన ఉగ్రవాదుల అంత్యక్రియలకు పాకిస్తాన్ సైనికాధికారులు హాజరు కావటం, మన భారత్ ఏమో ఇప్పుడు చర్చలు పాజ్ ఇచ్చినా కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉంది, సంకేతాలు ఇస్తోంది. మేము ఏదైతే 15 వరకు పౌర విమాన సేవలైతే ఏవైతే విమానాశ్రయాలు నిలిపివేశామో వాటిని తిరిగి ప్రారంభిస్తున్నాము, మేము చాలా ధైర్యంగా ఉన్నాము, కాన్ఫిడెంట్గా ఉన్నాము, ఇకపై మీరు ఏమీ చెయ్యలేరు, ఒక బుల్లెట్ కూడా పేల్చలేరు, మేము చర్చలు ఏదైతే తీసుకొస్తున్నామో మీరు ఇచ్చి తీరాల్సిందే, ఏవైతే పహల్గాం దాడులకు పాల్పడ్డారో ఉగ్రవాదుల్ని తిరిగి ఇచ్చి తీరాల్సిందే, అంతకు మించి చర్చల్లో ఇంకా ఏమీ ఉండవు, కాల్పుల విరమణ కొనసాగుతుంది, మేము చెప్పినట్టు చేయాల్సి వస్తుంది మీరు అనే ధోరణితోటే మన DGMO స్థాయిలో కానీ భారతదేశంలో అధికారులు కానీ, ఉన్నత స్థాయి అధికారులు కానీ అలాగే ఉన్నారు. ఎలా చూస్తాం ఈ పాకిస్తాన్ మాత్రం ఇంకా సైనికాధికారులు అంత్యక్రియలకు హాజరు కావడం, ఉగ్రవాదుల అంత్యక్రియలకి వాళ్ళు హాజరు కావడం ఎలా చూస్తాం? నేను అంటే కొన్ని విషయాలు మనం బహాటంగా డిస్కస్ చేయలేమండి, కానీ ఇవాళ మనం ఒక చాలా పెద్ద చర్యను మాత్రం తీసుకున్నాము. దానితో పాకిస్తాన్ పొజిషన్, ఇప్పుడు పాకిస్తాన్ ముందుగా దాని పోస్చర్ ఏంటి, పాకిస్తాన్ ఒక న్యూక్లియర్ దేశంగా, పాకిస్తాన్ మన మీద
మనం వాళ్ళని అటాక్ చేస్తే వాళ్ళు మన మీద టాక్టికల్ న్యూక్లియర్ అటాక్ చేసే ఒక భయం వాజ్ ఆల్వేస్ దేర్. టుడే బికాస్ ఆఫ్ వాట్ ఎవర్ యాక్షన్ దట్ వీ హ్యావ్ టేకెన్, quite frankly and confidently I can state that the nuclear bluff of Pakistan has been called out. పాకిస్తాన్ అనే పాము కోరలు ఏవైతే ఉన్నాయో ఆ కోరలు మనం తీసేయడం జరిగింది. అయితే ఇది మనం బాహాటంగా చెప్పుకోవట్లేదు అండ్ పాకిస్తాన్ చెప్పుకునే పరిస్థితుల్లో లేదు. పాకిస్తాన్ పొజిషన్ ఇవాళ కన్నంలో తేలుకుట్టిన దొంగ అయిపోయాడు. అరవరాదు, కన్నంలోకి బయటికి రారాదు, భారతదేశంతో పోరాడే సమర్థత అసలే లేదు. అండ్ వాళ్ళ కన్వెన్షనల్ పవర్ ఏదైతే ఉండేనో వాళ్ళ దగ్గర, చైనా దగ్గర తీసుకున్న యుద్ధ సామాగ్రిని యూజ్ చేసి కూడా వాళ్ళ యుద్ధ శక్తి ఏదైతే ఉందోనండి అది మనం నిర్వీర్యం చేయడం జరిగింది కంప్లీట్ గా. ఇక్కడ ఒక పాయింట్ భరత్ గారు, ఇక్కడ ఒక పాయింట్, ఏదైతే నిర్వీర్యం చేశామని మనం అనుకుంటున్నాం, వాళ్ళేమో టైం అడిగారు కాల్పుల విరమణకి, వాళ్ళు పుంజుకోవడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా? అలాగే గగనతల రక్షణ వ్యవస్థని మెరుగుపరచుకోవడానికి మాకు రష్యా దగ్గర కూడా చేయి చాచారు. ఏంటి వాళ్ళు ఇంకా ఫర్దర్ గా ఏమన్నా ఈ యుద్ధ సామగ్రిని ప్రోధి చేసుకుంటున్నారా ఈ టైం పాస్ లో? రైట్. సో మంచి క్వశ్చన్ అండి. నేను మీకు కొంచెం డీటెయిల్డ్ గా దీనికి సమాధానం ఇవ్వాల్సి వస్తుంది. సో బేసికలీ పాకిస్తాన్ యొక్క యుద్ధ నీతి ఏదైతే ఉండేనో దాట్ వాజ్ బేస్డ్ ఆన్ లో ఇంటెన్సిటీ కాన్ఫ్లిక్ట్ అండ్ న్యూక్లియర్ డిటరెన్స్. అంటే మేము భారత్ ని జిహాదీ వ్యవస్థతో భారత్ ని మేము పక్కలో బల్లంలాగా పొడుస్తూనే ఉంటాము. భారతదేశానికి మాత్రం మా మీద ఒక కన్వెన్షనల్ దాడి చేసే ధైర్యం ఎన్నడూ రాదు. ఎందుకంటే మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. భారతదేశం మా భూభాగంలోకి అడుగు పెడితే మేము న్యూక్లియర్ వెపన్స్ ని యూజ్ చేసే అవకాశం మేము తీసుకుంటాము, దాడి చేస్తాము అని కూడా ఒక బూచి చూపెట్టారు ఎన్నడూ కూడా. అండ్ ఆ బూచి ఉన్న ద్వారానే మనం యాక్చువల్లీ లాస్ట్ 20 years గా కూడా పాకిస్తాన్ మీద ఫుల్ బ్లోన్ వార్ చేసే అవకాశం ఉండి కూడా, సామర్థ్యం ఉండి కూడా మనం చేయలేదు. గత 20 ఏళ్లుగా 2001లో పార్లమెంట్ అటాక్ అయినప్పుడు కూడా మనం చేయలేదు. ఇప్పుడు మనం తీసుకున్న కొన్ని చర్యలు ఈ 5 రోజుల్లో వాళ్ళ న్యూక్లియర్ బూచి ఏదైతే ఉందో దాన్ని నిర్వీర్యం చేయడం జరిగింది. ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎవరు చేశారు అనేది ఫోక్లోర్ లో ఉండిపోతాయి. ఆఫీషియల్ గా బయటకు వచ్చే అవకాశం దానికి లేనే లేదు. అండ్ మీరు చూసుంటే పాకిస్తాన్ కూడా గత 2 రోజులుగా కుప్ప కూలిపోయినట్టు ఏమీ చేయలేకుండా కూర్చుని ఉండిపోయారు. రైట్. సో కన్వెన్షనల్ గా మీరు చూస్తే పాకిస్తాన్ కి సెల్ఫ్ సస్టెనెన్స్ అంటే సొంత దేశంలో ఫ్యాక్టరీలు కానివ్వండి, సొంత దేశంలో ఏదైతే వాళ్ళ యుద్ధ సామాగ్రి ఇప్పుడు మనం నాశనం చేశామో వాళ్ళ రీప్లేస్మెంట్ చేయడానికి వాళ్ళ దగ్గర తావు లేదు. అవి బయట దేశాల నుంచి రాకుండా మనం ఆల్రెడీ ఒక నేవల్ బ్లాకేడ్ అనేది మన అరేబియన్ సీలో నిల్చునే ఉంది. దాని మీద ఒక నిఘా పెట్టి ఉంది. సో వాళ్ళు రెస్ట్ అండ్ రీకూ చేసుకుని మళ్ళీ మన మీద దాడి చేసే అవకాశం లేదు. ఎందుకంటే మన సైనిక అధికారులను మీరు విన్నారు, మీరు కూడా DGMO మాటలు విన్నారు, నేవల్ మిలిటరీ ఆపరేషన్స్ హెడ్ మాటలు విన్నారు. మేమిప్పుడు కేవలం మీరు అడిగారు కాబట్టి, కేవలం నెగోసియేషన్స్ కొరకి మీరు టైం అడిగారు కాబట్టి దానికోసం మేము మా కాల్పులను విరమించుకున్నాము. కానీ మీరు ఏ దురాఘాతానికి మీరు ఇప్పుడు ఒక అడుగు ముందుకేసినా కానీ ఏదైతే గత 2 రోజుల్లో మేము యాక్షన్ తీసుకున్నామో దానికంటే తీవ్రంగా యాక్షన్ తీసుకుంటాము అని ఒక వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ అండి, విత్ ద కరెంట్ సిచ్యువేషన్ ఇన్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్, ఇఫ్ పాకిస్తాన్ డస్ ఎనీ మిస్అడ్వెంచర్, పాకిస్తాన్ ఇప్పటి వరకైతే మనం వాళ్ళ దగ్గర ఏదైతే లాసెస్ ని క్రియేట్ చేస్తామో దానికి 3 ఇంతలు వాళ్ళు చెల్లించుకోవాల్సి వస్తుందండి. ఓకే. సో బీ రెస్ట్ అష్యూర్డ్
the nuclear bluff has been called. Pakistan has no recourse right now. ఇవాళ మన పరిస్థితి పాకిస్తాన్ ఏలెత్తితే గొంతు కోసే వాళ్ళ తలకాయ నరికే పరిస్థితి ఉంది మన దగ్గర. సో I don't think we should worry too much about Pakistan in many years to come, not just today, not just in the next 2-3 days. For years to come, we don't have to worry about Pakistan now. రైట్ సార్, ఓకే సార్, ధన్యవాదాలు భరత్ రెడ్డి గారు.